సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ పేర్లు వింటేనే వెండి తెరపై ఒక మ్యాజిక్ గుర్తొస్తుంది. గీతా గోవిందంలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఫిదా కాని ప్రేక్షకుడు లేడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. విదేశీ ప్రయాణాలు, ఒకే రకమైన ఫోటోలు, పరోక్ష సంకేతాలతో ఇన్నాళ్ళు అభిమానులను ఊరించిన ఈ జంట ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరదించింది. ఫిబ్రవరి 26న తాము వివాహ బంధంతో ఒకటి కాబోతున్నామంటూ స్వయంగా ప్రకటించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఆశ్చర్యపరిచారు. ఎన్నో ఏళ్లుగా మౌనంగా ఉన్న ఈ జంట ఇప్పుడు నేరుగా పెళ్లి ముహూర్తాన్నే ప్రకటించడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అవుతోంది. వీరిద్దరి కలయిక కోసం వేచి చూసిన అభిమానుల నిరీక్షణకు ఇది ఒక తీపి ముగింపు అని చెప్పాలి. సాధారణంగా స్టార్ సెలబ్రిటీల పెళ్లిళ్ళంటే వారు సొంతంగా ఒక బ్రాండ్ నేమ్ సెట్ చేసుకుంటారు. కానీ విజయ్, రష్మిక మాత్రం ఇందుకు భిన్నంగా వెళ్లారు. తమ కంటే కూడా తమను అమితంగా ప్రేమించే అభిమానులకే పెద్దపీట వేశారు. ఫ్యాన్స్ వీళ్ళిద్దరిని కలిపి ప్రేమగా పిలుచుకునే విరోష్ అనే పేరునే తమ పెళ్లి వేడుకకు అధికారిక నామకరణం చేశారు. మేము ఏదైనా ఎంపిక చేసుకునే ముందు మీరు మా కోసం సిద్ధం చేస్తున్నారు, మా పెళ్లికి కూడా మీరు పెట్టిన పేరుని మేము స్వాగతిస్తున్నాం అంటూ వారు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరిని హృదయాన్ని గెలుచుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల పెళ్లి మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానుల సెంటిమెంట్ను గౌరవిస్తూ జరుపుకుంటున్న వేడుక. అందుకే వెడ్డింగ్ ఆఫ్ విరోష్ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వెయిటెడ్ ఈవెంట్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ జంట పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండడంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాము ఎప్పుడూ అభిమానులలో ఒక భాగంగానే ఉంటామని, ఈ కొత్త ప్రయాణంలో మీ ఆశీస్సులు కావాలని కోరుతూ విజయ్, రష్మిక పెట్టిన సందేశం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 26న జరగబోయే ఈ వివాహ వేడుక ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరు హాజరవుతారు అనే విషయాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఉన్న ఈ జంట పెళ్లికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. రౌడీ స్టార్ విజయ్, నేషనల్ క్రష్ రష్మికలు ఒకే ఇంటి వారు కాబోతుండడంతో విరోష్ మానియా ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరుకుంది.